శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 21వ అధ్యాయం. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి ఉపదేశమిచ్చాడు. ఆ ఘట్టాన్ని ఈ అధ్యాయంలో మనం చూద్దాం. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశలో జన్మించాడు. అతడు కూడా లోక కళ్యాణం కోసం ఘనకార్యాలు చేసిన వాడిగా ఉన్నాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంలో జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మాహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. అతడికి గురువర్యులే దత్తాత్రేయులు. ఒకరోజు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకుని ఉన్నాను. కానీ మాఘమాసం యొక్క మహత్యం గురించి వినలేదు. కాబట్టి మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలం గురించి నాకు వివరించండి అని కోరుతున్నాను అంటూ దత్తాత్రేయుణ్ణి కోరుకున్నాడు. అప్పుడు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి తను కోరుకున్న కోరిక సబబుగానే ఉందని ఇలా సమాధానం చెప్తూ ఉన్నాడు. భూపాల, భరతఖండంలో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచంలో ఎక్కడా లేవనే చెప్పాలి. ఈ నదుల్లో ముఖ్యంగా 12 ఉన్నాయి. అందువల్లే వీటికి పుష్కర ప్రవేశములు కలుగుతూ ఉన్నాయి. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆ నదులకు పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి. అలాంటి నదుల్లో స్నానం చేసి దాన ధర్మాలు ఆచరించటం వల్ల కలిగే ఫలితాన్ని వర్ణించటం అంటే నాకు కూడా అసాధ్యమే అవుతుంది. సాధ్యం కానంత ఫలితం వస్తుంది అని అర్థం. అందుకే మాఘమాసంలో నదీ స్నానం చేస్తే గొప్ప ఫలితం కలగటమే కాదు, జన్మరాహిత్యం కూడా కలుగుతుంది. కాబట్టి ఏ మనిషి అయినా సరే మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయాలి. అలా చేయకుండా ఉంటే ఆ మనిషి జన్మజన్మలందు తాను చేసుకున్న పాప ఫలాన్ని అనుభవించక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘ స్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మాలు చేస్తే పంచమహాపాతకాలు కూడా చేసినా సరే ముక్తి పొందగలుగుతాడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు. పూర్వకాలంలో గంగానది తీరాన ఉత్తర భాగంలో భాగ్యపురం అనే పట్టణం ఉందట. అక్కడ నివసించే జనులంతా కూడా కుబేరుల్లాగా ఉన్నారంట. ఆ నగరంలో హేమాంబరుడు అనే వైశ్యుడున్నాడు. చాలా గొప్ప ధనవంతుడు అతడు. బంగారు నగలు, నాణేలు రాసుల కొద్దీ అతని దగ్గర ఉన్నాయి. కొంతకాలానికి హేమాంబరుడు చనిపోయాడు. తండ్రి చనిపోగానే అతడి కుమారులిద్దరూ కూడా తండ్రి ఆస్తిని భాగాలు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లుగా పాడు చేస్తూ ఉన్నారట. ఇద్దరూ చెరొక ఉంపుడుగత్తెను చేరదీశారు. కుల భ్రష్టులయ్యారు. ఒకరోజు పెద్ద కుమారుడు దైవవశాన అడవిలో పెద్ద పులి నోట పడి చనిపోయాడు. ఇక చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరిస్తుంటే కర్మవశాత్తు త్రాచుపాము కరవటం వల్ల నోట్లోంచి నొరగలు కక్కుతూ అతడు కూడా చనిపోయాడు. అలా హేమాంబరుడి 2 కుమారులు చనిపోయారు. యమదూతలు వచ్చి వాళ్ళిద్దరినీ యమలోకానికి తీసుకుని వెళ్ళి చిత్రగుప్తుడు వారి జాబితానంతా చూసి పెద్దవాళ్ళని నరకంలో పడేశాడు, రెండో వాడిని స్వర్గానికి పంపించాడు. ఇలా చెప్పడం వల్ల అప్పుడు చిన్నవాడు అడుగుతాడు చిత్రగుప్తుడితో, ఏంటి అంటే, మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలం, ఇద్దరం ఒకేలాగా పాపాలు చేశాం, అయినా సరే అతడికి నరకాన్ని నాకు స్వర్గాన్ని ఎలా మీరు కేటాయించారు అని అడుగుతాడట. అప్పుడు చిత్రగుప్తుడు చెప్తున్నాడు, ఓ ఈ వైశ్యపుత్ర, నువ్వు నీ వేశ్యను కలుసుకోవడానికి ప్రతిరోజు ఆమెతో సంగమించి గంగానది దాటి అవతలి గట్టు మీద ఉన్న నీ మిత్రుడింటికి వెళ్ళి వస్తూ ఉండేవాడివి కదా. అందువల్లే నీకు మాఘమాసంలో కూడా నది దాటుతూ ఉండగా కెరటాల జల్లులు శిరస్సు మీద పడ్డాయి. కాబట్టి నువ్వు అప్పుడు పవిత్రుడవయ్యావు. ఇంకో విషయం ఏంటి అంటే, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతిరోజు బ్రాహ్మణుణ్ణి దర్శనం చేయడం వల్ల గోహత్య లాంటి మహాపాపాలు కూడా నశించిపోతూ ఉన్నాయి. కాబట్టే నువ్వు విప్రుణ్ణి చూడటం వల్ల నీకు మంచి ఫలితమే కలిగింది. అంతేకాదు ఆ బ్రాహ్మణుడు జపించే గాయత్రి మంత్రాన్ని కూడా నువ్వు వినే ఉన్నావు. గంగానదిలో నీరు నీ శరీరం మీద పడింది కాబట్టి నీ పాపాలు కూడా నశించిపోయాయి. నిన్ను స్వర్గానికి పంపుతున్నాము అని చిత్రగుప్తుడు విషయాన్ని వివరిస్తారు. ఆహా, నా భాగ్యం ఏంటిలా ఉంది, గంగాజలం నా మీద పడ్డంత మాత్రం వల్లే నాకింత మోక్షం కలిగిందా అని ఆ వైశ్య కుమారుడు సంతోషం చెంది దేవదూతలతో స్వర్గానికి వెళ్ళిపోతాడట. అది ఈ కథ. అంతేకాకుండా గంగాజలం యొక్క మహత్యాన్ని కూడా ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు దత్తాత్రేయుల వారు. ఓ కార్తవీర్యార్జున, శివ పూజ గురించి, శివ మహత్యాన్ని గురించి వివరిస్తాను, ఒకసారి విను. ఇంతకు ముందు
శ్రీరామచంద్రుడు రావణుణ్ణి చంపడానికి సముద్రం మీద వారధి కట్టిన చోట శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ధ్యానించి వారధి దాటి రావణుణ్ణి చంపాడు. అలాగే హనుమంతుడు కూడా సముద్రాన్ని దాటేటప్పుడు శివుణ్ణి ధ్యానించి రాముడికి నమస్కరించి మహాబలం సంపాదించి సముద్రాన్ని దాటాడు. అర్జునుడు యుద్ధానికి బయలుదేరే ముందు శివపూజ చేసే యుద్ధరంగంలో ప్రవేశించాడు. ఇంకెంతో మంది మహానుభావులంతా కూడా శివుణ్ణి ధ్యానించి తమకు జయం కలగాలి అని వాళ్ళ కోరికలు పరమేశ్వరునికి విన్నవించుకొని శివారాధన చేస్తూ ఉన్నారు. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకోవడానికి పూజలు చేస్తూ ఉంటారు కదా, అందులో శివ పూజకే అత్యంత పవిత్రత ఉంది అని చెప్తూ ఉంటారు. అలాగే నదుల్లో గంగా నదిని పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాం. ఎలా అంటే గంగా జలం విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి పుట్టింది, శివుడి శిరస్సు నుంచి ప్రవహిస్తూ ఉంది. అందుకే సర్వపాపహరమైనది ఈ గంగాజలం. గంగాజలంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇంకా చెప్పాలి అంటే గంగాజలం గురించి చెప్పే విషయాల్లో అతి ముఖ్యమైనది ఏంటి అంటే, మనం ఏ నీళ్ళైనా కానీ తీసుకొని గంగా 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 అని 3 సార్లు అనుకొని శిరస్సు మీద చల్లుకుంటే ఆ నీళ్లు గంగాజలంతో సమానమైపోతాయట. అంత గొప్ప శక్తి గలవి గంగాజలం. గంగా అనే పేరు కూడా. గంగాజలం విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ మాఘమాసంలో గంగా స్నానానికి అత్యంత పుణ్యప్రదమైనది అని చెప్తూ గంగాజల మహత్యం గురించి కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు వివరిస్తూ ఉన్నారు. ఇలా దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునుడికి వివరించిన అనేక మహత్యం, ముఖ్యంగా మాఘమాస మహత్యం, మాఘమాసంలో స్నానానికి గంగాజలానికి ఉన్న ప్రాముఖ్యత, శివ పూజా విధానం, ఇవన్నీ కూడా భక్తులను ఎంతగానో ఆకట్టుకొని మనల్ని మోక్ష మార్గం వైపు నడిపించే కథలుగా మాఘమాసంలో ఉన్న పురాణ కథలు చెప్పబడుతున్నాయి. మాఘపురాణంలోని ప్రతి అధ్యాయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.